హలో ఫుడ్ పీపుల్, మేమైతే తిరుపతి అయితే వెళ్ళాము. తిరుపతి వెళ్ళినప్పుడు అయితే ముందు రోజు అయితే బొబ్బట్లు అయితే చేసేసాను. చాలా బాగా వచ్చాయి. నాకు బొబ్బట్లు చేయడం అంటే చాలా ఇష్టం, పైగా బాగా చేస్తాను. ముందు నెయ్యి అయితే కాచేసుకున్నాను. వెన్నపూస ఉంటే మీగడ చేసేసి, మీగడంతా తీసి వెన్నపూస చేసేసి నెయ్యి అయితే కాచాను. నెయ్యి అయితే నేను కొంచెం బ్రౌన్ కలర్లోనే కాస్తాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత శనగపప్పు పొయ్యి మీద పెట్టి బెల్లం వేసి పూర్ణం అయితే చేసేసుకున్నాను. బొబ్బట్లకి గులాబ్ జాములు కూడా చేశాను. ఎందుకంటే మాకు జనవరి 1 దర్శనం వచ్చింది. అందుకు కాబట్టి నేను కొంచెం స్వీట్లన్నీ ఎక్కువ చేసుకుని పట్టుకెళ్ళాను. బొబ్బట్లు అయితే మా చెల్లి కూతురికి చాలా ఇష్టం. అందుకనేసి ఇంకా అవి చేశాను. నేను చాలా చాలా తొందరగా అయిపోతుంది అసలు మనకి సరిగ్గా ప్రాసెస్ తెలిస్తే కనుక. పైన పేపర్ ఇలా వేసి చేసామంటే సన్నగా వచ్చేస్తుంది. కాకపోతే నేను కొంచెం పూర్ణం ఎక్కువ పెట్టాను. చాలా బాగుంది, అంటే చాలా చాలా బాగుంది. అంతా నెయ్యితోనే చేశాను. ఇది మా తిరుపతికి వెళ్ళటానికి అనమాట. నేను గోరింటాకు కూడా చూపించాను కదా. మేము తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కానీ 2 చేతులు గోరింటాకులు పెట్టుకుని అయితే వెళ్తాము. ఎందుకంటే అది ఒక మనకి పెద్ద పండగలాగా అన్నమాట. బొబ్బట్లు అయితే ఈ విధంగా చేశాను. శనగపప్పులో కొంచెం పంచదార, 2 స్పూన్లు పంచదార కూడా వేసాను. శనగపప్పు ఉడకపెట్టుకునే ముందు ఒక 5 నిమిషాలు నానబెట్టి తర్వాత విజిల్స్ రానివ్వండి. చాలా మెత్తగా అయిపోద్ది. తర్వాత దాన్ని మిక్సీ కొట్టడం అని మెదపడం అని పని ఉండదు. చాలా బాగా వస్తుంది. ఒకవేళ నానబెట్టే టైం లేకపోతే కనుక 2 విజిల్స్ రానిచ్చి కట్టేసి మళ్ళీ విజిల్స్ రానివ్వండి, ఇంకా బాగా వస్తుంది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా బోల్డ్ వీడియోలు పెడతాను తిరుపతి అయితే. ఓకే, బాయ్.